రెడ్డి గారు కుప్పంలో చూద్దాం, బీసీని నిలబెట్టాం, చూద్దాం ఏం జరుగుతుందో. ఒకటి చివరిగా నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నాను సాయి గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ ఉంటేనే మేము ఇస్తాము బీసీ రిజర్వేషన్ లేకపోతే ఇంకోటి కాదు. రాజకీయ పార్టీలు తామంతట తామే ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి కూడా అవకాశాలు ఇచ్చేటట్టు వాళ్ళంతట వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కింద తీసుకునే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు 25 మంత్రివర్గంలో కూడా ఈ రకంగా చేసి 17 మంది ఎస్సీలకి బీసీలకి వాళ్ళకి ఇచ్చి 4 కాపులకి ఇచ్చాడు. అదే రకంగా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంకా రేపు మంత్రివర్గంలో ఏముంటుంది? రైట్, అది చూస్తారు రేపు. వెంకటేశ్వర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు తీసుకుంటున్న 10లో సోషల్ ఇంజనీరింగ్ ప్రాతిపదికన ఇస్తారా, లేకపోతే టోటల్ గా మీ ముగ్గురిది కలిపి దాని మీద సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ మీద లెక్కిస్తున్నారా? సాయి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు భారతీయ జనతా పార్టీని, చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లో ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని రాజకీయాలలో సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజికంగా వారికి ఏదైనా కానీ పార్టీలో కానివ్వండి, ఇంకొక ఈ పార్టీ తర్వాతనే ఇంకొకటి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో మహిళలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వారు లేనట్లయితే అవి ఖాళీగానే పెడతాం, ఇంకొకరి చేత నింపం మేము. అట్లా ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీలో మీరు 4 ప్రధాన కార్యదర్శులు ఉంటే మీరు చూసుకోండి, ఆ దామాషా పక్కనే మనం చేస్తాం. అదే విధంగా సాక్షాత్తు మా ప్రధానమంత్రి గారే బీసీ. తర్వాత ఈ రోజు మీకు దేశంలో ఎక్కువ మంది ఎస్టీలు గెలిచిన వారు బాగా ఉన్నారు. ఓబీసీలకు చట్టబద్ధత కల్పించిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పడింది. మన తల్లోజీ ఆచార్య గారిని మనం కమిషన్ సభ్యులుగా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మీకు గమనిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో చివరిగా మనం ఒక రిటైర్డ్ జడ్జి గారితో కూడా ఈ విషయం ప్రస్తావన చేసిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతతో వారు చివరిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి మన వ్యవస్థ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు మీకు సంజీవ్ కుమార్ గారు ఎవరు కర్నూలులో సిట్టింగ్ ఎంపీ, వారు ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్లారు. అదేవిధంగా నిమ్మనూరు జయరాం వారు 5 సంవత్సరాల మంత్రిగా ఇచ్చారులేండి. అక్కడ సాయి గారు, నేను సీటు మార్చినందుకు కాదు చెప్పేది, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఓసీకి ఇస్తే అది మీరనే సామెతకి అర్థం ఉంటది, వేరే బీసీకి అవ్వదు కదా. సాయి గారు, సార్ నేను ఒక్కటే సెకండ్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మీరు అది సాధ్యమైనంత వరకు అవుట్ ఆఫ్ ఇది వెళ్తున్నారు, కానీ దానికి అది క్వశ్చన్ కాదు, కరెక్ట్ కాదు. అన్ని పార్టీల్లోనూ కూడా ఇప్పుడు మీ పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ లెటర్స్ రాశారు ఫస్ట్ టైం. టాపిక్ దాంట్లో కూడా రాశారులేండి. ఇక్కడ చూడండి సాయి గారు, నేను ఒక విషయం చెప్తాను. మనము బీసీ సాధికారిత ఏదైతే మనం రెగ్యులర్ ఉపన్యాసం వైపుకి వెళ్తే మిస్ అవుతాం. నేను సూటిగా అడుగుతాను.